మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎన్నికల తర్వాత మద్యం షాపుల వద్ద డిజిటల్ పద్ధతుల్లో చెల్లింపులు స్వీకరిస్తున్నారు. ఒకప్పుడు నగదు మాత్రమే ఇస్తేనే మందు బాటిల్స్ ఇచ్చే సిబ్బంది ఫోన్ పే, గూగుల్ పే అంటున్నారు. రాత్రికి రాత్రే ఈ మార్పు వెనుక కారణమేంటి? ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపులకు చేపట్టాలనే ఆదేశాలు ఎవరిచ్చారు? వీటి ద్వారా కస్టమర్లకు లాభమా, నష్టమా? ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు తీసినా, చిన్న టీ కొట్టు షాపు వారు ఫోన్, గూగుల్ పే ద్వారా డబ్బులు స్వీకరించినా, వైసీపీ హయాంలో మాత్రం లిక్కర్ షాపులు డిజిటల్ చెల్లింపులకు ఆంక్షలు విధించారు. వివిధ కారణాలతో ఫోన్ పే, గూగుల్ పేలకు నో చెప్పి ఓన్లీ క్యాష్ బోర్డులను తగిలించారు. గత సంవత్సరం రూల్స్ మార్చినా మెజార్టీ షాపుల్లో మాత్రం నేరుగా నగదు ఇస్తేనే మద్యం బాటిళ్లు చేతికి వచ్చేవి. ఇది మందుబాబులకు తలనొప్పిగా మారింది. కానీ ప్రస్తుతం ఆ బాధలకు చెక్ పెట్టారు అధికారులు. ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఎన్నికల తర్వాత ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది. ఏపీ ఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసిన అధికారి వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసి ఆ స్థానంలో కొన్ని రోజుల కిందట టీఎస్ చేతన్ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టాక డిజిటల్ లావాదేవీలపై దృష్టి సారించారు. వైన్ షాపుల్లో పనిచేసే షాపులకు టార్గెట్ పెట్టి మరీ డిజిటల్ లావాదేవీలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపుల్నే తీసుకోవాలని, మరికొన్ని జిల్లాల్లో 70 నుంచి 80% లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులే స్వీకరించాలని, సాధ్యమైనంత వరకు నగదు తీసుకోవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబుల్లో ఒక బాధ తొలికినా మరో బాధ వెంటాడుతుంది. డిజిటల్ రూపంలో డబ్బులు చెల్లిస్తే అదనపు భారం పడుతోంది. ఒక సీసా కొంటే చాలు, దాని ఎంఆర్పీపై అదనంగా 1.18 వసూలు చేస్తోంది. మద్యం సీసాను స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపుల ఆప్షన్ ఎంపిక చేస్తే చాలు, దానిపై అదనపు ధర పడిపోతుంది. ఈ ఏపీ ఎస్బీసీఎల్ మోయకుండా వినియోగదారులపై వేయడం విమర్శలకు దారితీస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.